ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడుపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్రీడోత్సవం 2026 కార్యక్రమం ప్రస్తుతం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా హాజరవుతున్నారు. ఇక్కడ ఆటల పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన మనుషులు తీసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా చూస్తున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రీడలు కండక్ట్ చేస్తున్నందుకు గాను స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇది క్రీడా స్ఫూర్తి పెంచాలి అన్న ఒక ఆలోచన. ముఖ్యంగా శాసనసభ్యులు ఆడుతున్నారంటే నియోజకవర్గంలో ప్రజలు చూసి క్రీడల పట్ల, ఆరోగ్యం పట్ల కొంత అవగాహన కూడా వస్తుందని, ఆ స్ఫూర్తిని పెంచుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అలాగే ఇది అసెంబ్లీ టైంలో ఎందుకు పెడతారంటే అసెంబ్లీలో పాలకపక్షం ప్రతిపక్షం వాదన ప్రతివాదన చేసుకుంటుంది. విధానపరమైన ఆలోచనతోనే, లేకపోతే ప్రజా సంక్షేమం సంబంధించిన విషయాల మీద, రాష్ట్ర అభివృద్ధి కోసం అది వ్యక్తిగత కక్షలకు దారి తీయకూడదనే ఒక ఆలోచనతో ఇలాంటిగా కలిపి అన్ని పార్టీలను కలిపి క్రీడలు పెట్టేటువంటి ఆనతి ఎప్పటి నుంచి వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఈసారి ప్రతిపక్షం లేకపోవడం. కానీ మేము కూడా తెలియజేస్తున్నాం, వచ్చి పాల్గొనాలి, అసెంబ్లీలో కూర్చోవాలి, సమస్యల మీద మాట్లాడాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఇందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. సార్, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం బాగానే ఉంది. కానీ ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరు హాజరు కానటువంటి పరిస్థితిని ఏ విధంగా చూస్తున్నారు? అదే అంటారు. వీళ్ళు ఏమన్నారంటే, నేను ఒకటే చెప్తానండి, గత 5 సంవత్సరాలు కూడా చూశారు. ఎప్పుడు కూడా ఇది వ్యక్తిగత కక్షలు కాదు, విధానపరమైనటువంటి ఆలోచనలతో మాట్లాడాలి. అల్టిమేట్గా దేశం బాగోవాలి, ప్రజలు బాగోవాలి అనుకుంటాం. దేశం బాగోవాలంటే ప్రజలు బాగోవాలండి. దాని మీద వాదించాలి తప్ప వ్యక్తిగత జోషన్లకు వెళ్ళకూడదు. ఆ పరిణితి లోపించిందేమో అనుకుంటున్నా. ఎప్పుడు కూడా చూడండి, మీరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు చేశారు, ఇప్పుడు 4వ సారి చేయడం. కిందటి టర్మ్లో 1924లో 23 సీట్లే వచ్చినాయి. అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళి అసెంబ్లీలో కూర్చున్నారు. తక్కువ సీట్లు వచ్చినాయి, నేను 3 సార్లు ముఖ్యమంత్రి చేశాను అని ఆయనకు తెలుస్తుంది. ప్రజా తీర్పును గౌరవిస్తే కూర్చొని ఒక మాటలో ఆల్మోస్ట్ 3 years కలవెత్తారు. తర్వాత వ్యక్తిగత గుర్దోషులతో ఆయన వెళ్ళలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే, నాకు 11 సీట్లు ఇచ్చారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ రాను అని చెప్పి కూర్చోవడం, ప్రజా తీర్పుని అగౌరవపరచడం. సార్, ఈరోజు మంత్రులు ఎవరు కూడా ఇక్కడికి హాజరైనటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క క్యాబినెట్ కూడా నడుస్తుంది. రేపు ఎల్లుండి కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి కదా, ఏమైనా హాజరయ్యేటువంటి అవకాశం? తప్పనిసరిగా అండి. ఇప్పుడు క్యాబినెట్ అవుతుంది కనుక మంత్రులు రాలేదు. రేపు ఎల్లుండి కూడా వస్తారండి, పాల్గొంటారు. ఈ 3 రోజులు కూడా క్రీడల కోసం కేటాయించామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు ఇక్కడ క్రీడోత్సవం కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వివిధ రకాల ఆటల పోటీల్లో కూడా వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా, దానికి తగిన విధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందుకు వెళ్తూ ఉన్నారు.